నమస్తే అండి. సో, యాక్చువల్లీ నేను మేనేజర్‌ని కెనరా బ్యాంక్ బర్దేపూర్ శాఖకి. యాక్చువల్లీ నేను ఇచ్చిన చిన్న అంటే తెలియదు నాకు గూడా చిన్న పిల్లలది ఇంత వైరల్ అవుతుందని విషయం. బట్ ఆ రోజు పిల్లలొచ్చి అంటే వాళ్ళ ఏదైతే గ్రూప్ వెరిఫికేషన్ ఉంటదో ఎస్‌హెచ్‌జి గ్రూప్స్‌ది. సో, అందరి గ్రూప్ వెరిఫికేషన్ చేసుకొని పోయిన తర్వాత చిన్న పిల్లలు లాస్ట్‌లో వాళ్ళకొక చిన్న సైకిల్ కావాలని జెప్పేసి మన దగ్గర డైరెక్ట్‌గా లోన్ అడగడానికొచ్చారు. వాళ్ళ మదర్ పంపించారు వాళ్ళని. వాళ్ళకు సరే సాంప్రదాయపూర్వకంగా కూర్చోబెట్టి అడిగాను ఏం కావాలా ఏంటి అని అంటే, సో వాళ్ళ క్లాస్ అవన్నీ తెలుసుకున్న తర్వాత చిన్న సైకిల్ కావాలి సార్ అంటే, సో సైకిల్ అంటే మరి బ్యాంక్స్ అనేటివి అవి కూడా ఏది పెట్టుకోకుండా మాత్రం లోన్స్ అనేటివి ఇవ్వవు. ఏదైనా పెట్టండి నాన్న అంటే, మా దగ్గర మా మమ్మీది బంగారం ఉంది సార్ అది ఇది అని అంటే, సరేనన్న బంగారం కాకుండా మీరు మంచిగా చదువుకోండి. మంచిగా చదువుకొని క్లాస్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ర్యాంక్ తెచ్చుకోండి. అప్పుడు నా దగ్గర రండి. మనం ఏదో ఒకటి చేసి సైకిల్ ఇప్పిద్దాంలే అని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మంచిగా కౌన్సిలింగ్‌లో చిన్నగా ఇచ్చేసి పంపించడం జరిగింది. బట్ ఇలాంటి చిన్న ఇంత ఎందుకంటే మనది ఈస్ ద పార్ట్ ఆఫ్ రెగ్యులర్ బ్యాంకింగ్ మాది. సర్వీస్ అనేది చిన్న నుంచి పెద్ద, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకి మనం సర్వీస్ చేయడం మన బాధ్యత. అది ఎవరైనా గాని. సో, వాళ్ళతో మంచిగా మాట్లాడి, వాళ్ళతో పంపించి, వాళ్ళకి సమస్యను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం ఇవ్వడం మన బాధ్యత యాస్ ఎ బ్యాంకర్‌గా. మేనేజర్‌గా నాకున్న ఆ బాధ్యత నాది. దాన్ని నేను ఫుల్‌ఫిల్ చేశాను. దీంట్లో ఇలాంటి ఎందుకంటే ఇది నాకు కెనరా బ్యాంక్ ఇచ్చిన ఒక ఇది అనుకుంటున్నాను. ఒక ప్రివిలేజ్ నాకిది. ఈ పొజిషన్‌లో మన కెనరా బ్యాంక్ ఉంటేనే ఇలాంటి చిన్న క్లిప్ తోటి ఇంత వైరల్ అయిందిది. సో, ప్రతి బ్యాంకర్‌ని రిక్వెస్ట్ చేస్తాను. అందరూ సర్వీస్ ఇలానే ఆహ్, సామరస్యంగా పేషెన్స్‌గా సర్వీస్ ఇస్తే ప్రతి బ్యాంక్‌లో గ్రోత్ అనేది పాసిబుల్ ఉంటుంది. సో, ఈ అవకాశం థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.